అయ్యా అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా మీరు చల్లగా ఉండాలా, పుణ్యం వస్తుందయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏమయ్యా దొక్కలాగున్నావు? అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా. ఏయ్ ఆగరా. నువ్వు వేసింది రూపాయి, పైగా సలహాలు. ఈ రూపాయితో ఏం కొనుక్కోవచ్చో చెప్పరా. ఇదిగో రూపాయికి 10 రూపాయలు. ఎవడైనా ధర్మం అడిగితే మినిమం 100 రూపాయలు దానం చేయాలి. లేకపోతే నువ్వు కూడా అమ్మా అయ్యా బాబు అంటూ అడుగు తినిపోతావు. అయ్యా అడుక్కు తినే అవసరం లేదు, మనం రిచ్చో రిచ్ అన్నారు, మళ్ళీ ఏంటయ్యా? ఏమోరా నాయనా, ఇన్ని రోజులు అడుక్కు తిని తిని మనిషి ఎదురు పడితే చాలు అమ్మా అయ్యా బాబు ధర్మం చేయండి బాబు అని అడుక్కు తినడం అలవాటు అయిపోయిందిరా. ఈ బొచ్చులో 50 100 పడితే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేర్రా. అయ్యయ్యా మీ చెల్లెమ్మిచ్చిన అడ్రస్ ఇదే. అడ్రస్ కరెక్టేనంటావా? ఇదేనయ్యా. అయ్యా అంతకుముందు లక్ష్మిని ఫాలో అయినప్పుడు కూడా ఇదే ఏరియాకి ఇదే అడ్రస్కి వచ్చాడాడు. మీరు ఫాలో అవ్వమన్నప్పుడు కూడా నేను ఫాలో అయ్యి ఇదే ఏరియాకి వచ్చాను. అలాగా? లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుందో, అసలు వాడెవడో, ఇక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి కూపి లాగుదాం పద. కనకం, ఇంతకుముందు కళ్ళు తిరిగాయని చెప్పావు, ఇప్పుడు వాంతులు అవుతున్నాయి. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్కి ఏమీ వద్దు విహారీ గారు. అరే నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు, అదే నాకే అవసరం వచ్చినా నువ్వు ముందుంటావు. ఆ సమస్య తీరే వరకు నువ్వు వదిలిపెట్టావు. విహారీ గారు, సహస్రమ్మ మనల్ని ఇలా చూస్తే అస్సలు ఊరుకోదు. పదండి వెళ్దాం. అరే సహస్ర విషయంలో తనకేమైనా అయితే అండగా నిలబడ్డానికి తనకి కుటుంబం మొత్తం ఉంది. కానీ నీకేమైనా అయితే సపోర్టుగా ఎవ్వరూ ఉండరు. ఇప్పటికే అందరి గురించి ఆలోచించి ఓ గిరిగీసుకుని నువ్వే బ్రతికేస్తున్నావు. నీకు ఏ విధంగా సాయం చేయలేకపోతున్నాను. కనీసం నీ ఆరోగ్యం బాగలేకపోతే నిన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లి చూపించలేకపోతే అసలు నేనింక నీ భర్తగా బ్రతికుండి ఏం లాభం? విహారీ గారు, ఏం మాటలవి? నాకు బాగోకపోతే నేను మీతో చెప్తాను కదా. లేదు కనుకో, నువ్వు చెప్పవు. ఇప్పుడు కూడా నీ మొహంలో అంత నీరసం కనపడుతున్నా బానే ఉంది అంటున్నావు. నాకిప్పుడు బాగానే ఉంది విహారీ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. బావా లక్ష్మి కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సహస్రమ్మ మనల్నిద్దరిని ఇలా చూస్తే అస్సలు ఊరుకోదు. మీరు వెళ్ళండి. లేదు, నేను నిన్ను ఇలా వదిలేసి వెళ్ళను. హాస్పిటల్కి వెళ్దాం పద. విహారీ గారు, నాకు బానే ఉందని చెప్తున్నాను కదా. కనుక నేను చెప్పేది విను. బావ మాటలు ఇక్కడే వినపడ్డాయి. చూస్తే లేడేంటి? కనుకో, అసలు మనం ఎందుకు దాక్కోవాలి? అసలు నీకు దగ్గరగా ఉంటే అందరూ నిన్ను మాట్లాడడం ఏంటి? మన సంబంధం గురించి నేను ఆ రోజే నిజం చెప్పేసుంటే అసలు నీకు నాకు ఈ కష్టాలు ఉండేవే కావు.
ఎవరెవరో వచ్చి ఏవేవో అంటున్నారు. ఆ పక్కింటి కమల అంటే నోటికొచ్చినట్లు మాటలు అంటూ ఉంటే విని మౌనంగా ఉండడం తప్పించి అసలు నేనే నీ భర్తను అని చెప్పలేకపోయాను. దీనంతటికీ కారణం వాడు, ఆ నీచుడు. ఫోన్ చేసి నన్ను బెదిరిస్తూ అసలు నా ఈ పరిస్థితి కారణమే వాడు. వాడు నిజంగా ఎక్కడున్నాడో తెలిస్తే నేను వెతుక్కుంటూ వెళ్ళి మరీ వాడిని నా చేతులతోనే చంపేస్తాను. కనుక వాడి గురించి మనం వెంటనే తెలుసుకోవాలి. నీకు ఆ దుర్మార్గుడి గురించి ఏమైనా క్లూ దొరికితే వెంటనే చెప్పు. అలాగే విహారి గారు. సరే, వాడి గురించి మనం కనుక్కున్నాంలే కానీ ముందు హాస్పిటల్కి వెళ్ళాం పద. హాస్పిటల్గా వద్దని చెప్పాను కదా. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాం పద. అరే నువ్వు రా కనకం, వద్దని చెప్పకు. యాక్చువల్లీ నీ భర్తగా నీ పట్ల ఈ చిన్న పనైనా చేశాననే తృప్తిని నాకివ్వు. సరే పదండి. పద. ఎక్కడికి వెళ్తుండ్రు? ఒంట్లో బాగలేదన్నావు కదా బాబు. ఇంట్లో రెస్ట్ తీసుకుని చెప్పండి బాబు. నేను విహారీ గారు హాస్పిటల్కి వెళ్తున్నాం పండు. సరేనమ్మా. ఉమ్. శాస్త్ర, ఇక్కడేం చేస్తున్నావే? బావ లక్ష్మి ఇద్దరు కనిపించట్లేదమ్మా. వాళ్ళు ఎక్కడున్నారని చూస్తున్నాను. తనకి నువ్వు ఎంత గట్టిగా చెప్పినా అర్థం కావడం లేదు. అదే అమ్మ నాకు కోపం. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? నేనంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా కూడా నా మాటలు పట్టించుకోవట్లేదని నాకు ఒళ్ళంతా మండిపోతుంది. సరిగ్గా ఇక్కడే కారు కూడా కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి బయటికెళ్లారేమో. వెళ్ళుంటారమ్మా. వాళ్ళు నా కంట పడితే. రే పండు, ఏంటమ్మా? లక్ష్మి ఎదురా ఎక్కడుంది? లక్ష్మమ్మ హాస్పిటల్కి వెళ్ళిందమ్మా. హాస్పిటల్కా? ఎవరు తీసుకెళ్లారు దాన్ని? ఇప్పుడు చెప్పాలా వద్దా? నిన్నేరా అడుగుతోంది. లక్ష్మిని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? విహారీ బాబు గారు లక్ష్మమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళారమ్మా. పదవే, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడంట కదా. నువ్వంతగా చెప్పినా వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాళ్ళ పని అక్కడే చెప్తాం. పద.